కుష్ఠవ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఆ వ్యాధి నిర్మూలన సాధ్యపడుతుందని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బారాయణం అభిప్రాయపడ్డారు. కుష్ఠవ్యాధి నిర్మూలన పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక నందులపేట అర్బన్ హెల్త్ సెంటర్లో లెప్ట్రా సొసైటీ వారిచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బారాయణం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించడం డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ జంగం శ్యామ్ మాట్లాడుతూ కుష్ఠవ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జాతీయ కుష్ఠ నిర్మూలన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్ఠవ్యాధి మైక్రోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని, సరైన కాలంలో చికిత్స తీసుకుంటే దీనిని కూడా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. లెప్ట్రా సంస్థ ప్రాజెక్ట్ అసోసియేట్ ఏవి భాష మాట్లాడుతూ స్పర్శలేని మచ్చలు ఉంటేనే వెంటనే ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కుష్ఠవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు లెప్ట్రా సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ రాధిక సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, నందులపేట వైద్యాధికారి షేక్ ఇమ్రాన్ బాషా, పట్టణ యుఎల్బి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, వంగల పున్నారెడ్డి, ఎస్హెచ్ఐజి రవికుమార్, సుధా శివగణేష్, డిపిఎంఓ లెప్రా సొసైటీ సాతిరి రమణయ్య, ఆశా కార్యకర్తలు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫస్ట్ 3 సంవత్సరాలు చిన్నపిల్లలకి కుష్ఠవ్యాధి రాకుండా చూసుకోవడం, ఫస్ట్ 3 సంవత్సరాలు. తర్వాత 3 సంవత్సరాలు అసలు మన రాష్ట్రంలోనే కుష్ఠవ్యాధి లేకుండా చూసుకోవడం. ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి గణాంకాల ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో కూడా చిల్డ్రన్ కేసులు ఎక్కువైపోతున్నాయి, లెప్రసీ కేసులు. వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికల్లా ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నారనమాట. అందుకోసం దీన్ని నోటిఫైడ్ డిసీజ్లో చేర్చాడు. అంటే పబ్లిక్ హెల్త్లో మొత్తం కలిపేస్తాడు అనమాట. ఈ యొక్క వ్యాధిని అరికట్టడానికి మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనేది కూడా మనకి మీకు అందరికీ కూడా నేను ఈవో కూడా పెట్టున్నాను మీ అందరికీ కూడా. అదేవిధంగా మనకి ప్రతి గాంధీ జయంతి నాడు, గాంధీ వర్ధంతి నాడు మనకి ఒక థీమ్ ఇస్తారండి. థీమ్ దాని మీద ఉంది చూడండి. ఏం థీమ్ ఇస్తారు? ఎండింగ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ డిగ్నిటీ. అంటే ఎండింగ్ డిస్క్రిమినేషన్ అంటే డ్రోపాదశ, ఇది లార్వా ఉంటేనే డ్రోపాదశ వస్తుంది. ఈ డ్రోపాదశ నుంచి పెద్దదోమ వస్తుంది. కాబట్టి మనం దీంట్లో ఎక్కడ బ్రేక్ ఇచ్చినా కానీ మనకి లైఫ్ ఆగిపోతుంది. గుడ్డు దశలోనే మనం అరికట్టుకో, ఇక్కడ లార్వా ఉండదు, డ్రోపా ఉండదు, దోమ ఉండదు. గుడ్డు ఒకటి సెపరేట్ మనం చేయలేం, ఎందుకంటే గుడ్డు మనకి కనపడదు. అర్థమవుతుంది మీకు? తర్వాత 2వ స్టేజ్ లార్వా. మీరు చూసుంటారు, మీ ఇంట్లో చూసుకొని ఎలా క్రిటిక్గా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. చిన్నగా లార్వా